ఈ సినిమా అంటే ఇంకెన్ని సినిమాలు ఉన్నాయి వరుస పెట్టినాయి? మన ప్రభాస్ గారిది రాజాసాబ్, అమ్మా నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి గారిది, అఖిల్ గారిది, నెక్స్ట్ విశ్వక్ సేన్ గారిది, వరుణ్ తేజ్ గారిది. 1 2 3 4 5 ఐదేని. ఇక మనం నాకు ఒక మాట ఇస్తావా? ఒక్కపారి తీసుకుపోరాదు ప్రభాస్ సార్ దగ్గరికి చూస్తా. అసలు నన్నే రానివ్వరు అక్కడ, మొత్తం బాడీ గార్డ్ లైన్ షూటింగ్ ఉన్నప్పుడే జస్ట్ ఆ కాంబినేషన్ లో చేసి వచ్చేయటం అంతే. కాంబినేషన్లు ఉన్నదా నీకు? అబ్బో నువ్వు ఎంత అదృష్టవంతుడు. కొడుకు పెట్టిండి, అదృష్టం పట్టింది నాకు మంచిగా. పైగా మీతో ఇంటర్వ్యూ అంటే ఇది తిట్టుడా పొగుడు? పొగుడు 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 అన్నట్టుగానే ఉన్నది. అర్థమైంది నాకు. తమి ఈ సినిమాకు మోహన్ బాబు సారు దగ్గరికి పోయి కథ నువ్వు చెప్పినవా? అవునా, అంటే కథ ఆయనే మన దగ్గరికి తీసుకొచ్చినాక అంత మొత్తం అంతా అయిపోయిన తర్వాత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇలా ఇలా చేస్తున్నాము, ఇలా ఉంది, ఇవి మార్పులు చేర్పులు చేసినామని చెప్పాము. ఏమన్నారు సార్? ఏమనలేదు అక్క. ఆయన ఒక డైరెక్టర్ నమ్మారు అని అంటే ఇక బ్లైండ్గా వెళ్ళిపోతారు. అట్లా కథగా చూసుకుంటారు ఆయన, కథగా బాగుందా. దాని తర్వాత ఇప్పుడు మంచక్కతోటి వేస్తే ఆ ఎక్కను బయట ఏమనుకుంటారు అందరూ, అమ్మో మోహన్ బాబు సార్ వాళ్ళ బిడ్డ చాలా కష్టం ఈమెతోటి పని చేసుడు అన్నట్టు. అట్లా ఏముండదు అక్క, చాలా నీయంగానే అట్లుండదా? ఎట్లా అసలు చాలా తప్పది. అందరితో ఎంత ఫ్రీగా ఉంటారంటే అంత ఫ్రీగా ఉంటారు. మా లొకేషన్ మోహన్ బాబు వాళ్ళ బిడ్డని మేమే ప్రొడ్యూసర్లు అసలు ఎప్పుడు లేదు. అది ఎవరినైనా చెప్తారు. ఆవిడకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఆ విషయం చెప్తారు. అట్లా ఏముండదు అసలు. నేను ఇట్లా ఒక పారు ముచ్చట పెడదాం అనుకున్నా, దక్ష సినిమాకు దొరుకుతుంది అనుకుంటే పోయిందంటే మళ్ళీ వచ్చిన దాకా కూర్చుంటా. వచ్చినాక అమ్మతోటి ముచ్చట పెట్టాడు. నువ్వేం సతాంచలేవు కామని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, మస్తు మస్తు ఎగిరిపిస్తేవి, తనిపిస్తేవి, గుద్దిపిస్తేవి, దెబ్బలు తాకిపిస్తేవా ఏమన్నా అమ్మకి? చాలా జరిగినాయి, చాలా దెబ్బలు తిన్నారు పాపం. ఫైట్లు చేసారు అన్నీ, చాలా ఫైట్లు 3-4 ఫైట్లు చేసారు. బాగా అంటే చాలా చాలా కష్టపడ్డారు సినిమాకి. అంటే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయడం అంత ఈజీ కాదు. కాతమి ఇప్పుడు ఫైటింగ్ చేయించినావు సరే, చేసింది పోలీసు పాత్ర చేసింది మంచి, మళ్ళీ ఇట్లా ఒకటి ఇట్లా కూర్చున్నది కదా, ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా సోగ్గా కూర్చొని ఇట్లా పాట వేసుకున్నది కదా ఒకటి, పెద్ద పెద్ద ఎత్తెత్తు చెప్పులు వేసుకొని పాటలకి ఇట్లా బాగానే డ్యాన్స్ చేసి బాగా డ్యాన్స్ చేస్తారు. ఎవరు కరెక్ట్గా చూపించుకోలే. నాకు అదృష్టం నాకేంది. చూసినావా మంచిగా. ఏదేమైనా కానీ మోహన్ బాబు సార్తో పనిచేసి చాలా కష్టం కదా. టైం ఇప్పుడు సార్ టైం అంటే టైము అని సార్ గురించి అంటే టైం అంటారు. మహేష్ ఎప్పుడన్నా టైం రాకుండా తిట్లు తినడా? చేయలేదు ఎప్పుడు. ఆయన ఉన్నప్పుడు అది లేదు, లేనప్పుడు అది లేదు. సో ఆ పెద్ద ఆయనతో కాంబినేషన్ ఆయనకి ఒక్క సీనే ఉండింది, మిగతా కాంబినేషన్ ఏం లేదు. కానీ బట్ ఏ టైం చెప్తే ఆ టైంకి వచ్చింది మహేష్. సార్ అంటే భయం కదా, పక్కగా అందరూ టైంగా ఉంటారు. ఆయన వస్తున్నారు కాదు మహేష్, ఇప్పుడు అంత పెద్ద సార్ 500 సినిమాలు చేసిండు, ఆయన ఒక లెజెండరీ యాక్టర్ అంటారు కదా. ఆయన తోటి చేస్తుంటే నీకు ఇట్లా లోపల అరే మహేష్గా జాగ్రత్త, అరే మహేష్గా ఇట్లా అనుకున్నావా లోపల? బేసిక్గా కొంచెం దూరంలో ఉన్నారు ఫ్రేమ్లో అంత. బేసిక్గా డైలాగ్ ఏం లేదు కానీ ఆయన చూడటమే కొంచెం స్టార్టింగ్ కొంచెం భయం వేసింది. తర్వాత కొంచెం మనం అనుకున్నంత ఇది కాదులే, చాలా మంచి అని అర్థమైంది. కొంచెం అలా ఆ షార్ట్ అవగానే. మీదే ఊరు తమ్మి? మాది ఈస్ట్ గోదావరి, శంకరగుప్తం అని, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి జన్మస్థలం అది.